వర్తమాన రాజకీయాన్ని ప్రతిబింబిస్తూ ఒక సినిమా కథ తయారు చేసుకుని ఒక కొత్త కథానాయకుడిని ఎన్నుకుని తీయటం అనేది నిజంగా ప్రయోగం. ఆ ప్రయోగం చేసి శేఖర్ కమ్ములు గారు సక్సెస్ అయ్యాడు. అందుకు ఫస్ట్ నాకంటే చిన్నవాడు కనుక ఆయన్ని దీవిస్తున్నాను, అభినందిస్తున్నాను. ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయండి సార్. ఎందుకంటే దీన్ని నేను యాక్చువల్గా సురేష్ బాబు కొడుకుని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ కాంపౌండ్లో 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నవాడిని కనుక ఒక మాస్ హీరోగా గ్యారంటీగా ఇంట్రడ్యూస్ చేస్తాడు బాబు అనుకున్నా. కానీ ఒక క్లాస్ హీరోగా మీరు ప్రజెంట్ చేసి సక్సెస్ అవ్వటం, అంత పర్సనాలిటీ అంటే 6 feet పైన ఉన్న ఒక హీరోని ఈ రకంగా ప్రజెంట్ చేయటం చాలా సాహసం. అది కూడా మీరు సక్సెస్ అయ్యారు కనుక ఎన్ని రకాలుగా చూసినా మీ ప్రయోగం సక్సెస్ అయింది కనుక ఒక మంచి సందేశాన్ని, ఎవరు ధైర్యం చేయలేని ఒక సందేశాన్ని ఇచ్చారు. ఫస్ట్ డే మాకందరికీ జనరల్గా టెన్షన్ ఉంటుంది, సురేష్ బాబు కొడుకు కనుక జనం ఏమనుకుంటున్నారని. అందరూ పాజిటివ్గా హీరో బాగున్నాడు అనగానే ఫస్ట్ రామానాయుడు గారి దగ్గర నుంచి ఆ కుటుంబం అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా ఒక కొత్త హీరోని ఇచ్చినందుకు, ఒక కొత్త ప్రయోగంతో సక్సెస్ అయినందుకు ఆ డైరెక్టర్ని అభినందిస్తున్నాను. అలాగే రిచా అమ్మాయి కొత్త అమ్మాయి, వాళ్ళు కొత్త వాళ్ళే. రిచా ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ప్రియా, వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళు నవ్వుమొహాలు చూస్తుంటేనే మాకు ఎలాగో భవిష్యత్తు ఉన్నట్టు వాళ్ళే చెప్పేసుకుంటున్నారు నవ్వుతూ. సో మీ అందరికీ అభినందనలు అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమా నేను చూడలేదండి, కానీ ఈ సినిమాలో ఉన్న ప్రతి పేజీ చదివాను నేను, స్క్రిప్ట్ అంతా కొన్ని అవసరాల కోసం. ఆ స్క్రిప్ట్ చదివిన రోజునే చెప్పాను శేఖర్ కమ్ములు, ఇది ఒక లెజెండరీ ఫిల్మ్ అవుతుందండి పొలిటికల్గా. సురేష్ బాబు తన కొడుకుతో మొట్టమొదటి మాస్ లవ్ స్టోరీ, ఒక ఖైదీ లాగానో ఏదో అలా తీయాలి, లేదా ఒక శత్రువు లాగానో అలా తీయకుండా టోటల్ పొలిటికల్ మూవీ తీయటం ఒక సాహసం అండి. టోటల్ పొలిటికల్ మూవీ తీస్తా, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం అని చెప్పిన పరుశుడు వ్యవస్థని వీళ్ళు లేకుండానే నేను చూపిస్తాను. అందుకు ముందు ఆయన సాహసానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పరుశుడు వ్యవస్థ రాజకీయాలు ఉండేసరికి రక్తం రోడ్డు ఉండేదండి ఈ సినిమాలో. చిన్న రక్తం పొట్టు కూడా లేకుండా ఉన్నాను ఈ సినిమాలో అన్నాడు చిన్న ఇందాక. అంటే బహుశా ఆయన థాట్లోంచి వచ్చింది కాబట్టి ఆయన ఎంతసేపు ఆ హ్యాపీ డేస్ మనిషి ఆయన. అందుకని పాలిటిక్స్లో కూడా హ్యాపీ డేస్ చూపిస్తానికి చూశాడండి ఆయన. ఇందులో చాలా మంది మార్పు ఇవాళ పాలిటిక్స్లో రావాల్సింది క్లాసులోనేనండి. హిందువులు ఎప్పుడో ఒకసారి ఓ జోక్ చదివామండి మేము. ఎప్పుడు ఈ భారతదేశంలో 60% ఓటేస్తూ ఉంటారు, మిగతా 40% ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళే క్లాస్ వాళ్ళు ఇంట్లో కూర్చుని దే విల్ అనలైజ్ హూ ఇస్ గోయింగ్ టు విన్. ఇంట్లో కూర్చుని వీడు ఓటేడు, ఎవరు గెలుస్తాడో మీకు అనలైజ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కూర్చుని. అలాంటి వాళ్ళ కోసం నిర్దేశించి ఈయన ఈ చిత్రం తీసాడని నాకు ఆ కథ చూసినప్పుడు నాకు తెలుసు. కాబట్టి శేఖర్ కమ్ములు గారు రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆనంద్తో వచ్చారు, హ్యాపీ డేస్తో వచ్చారు, వాళ్ళ లీడర్తో వచ్చి రామానాయుడు గారి కుటుంబంలో ఒక చిన్న లీడర్ని మళ్ళీ రాష్ట్రానికి అప్పచెప్పినందుకు రామానాయుడు గారి తరపున, ఎందుకంటే మాకు తండ్రి లాంటి వాళ్ళు ఆయన, మా గాడ్ ఫాదర్ ఆయన, వారి తరపున మీకు మా రాణాకి హిట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ అభినందనలు తెలియజేస్తాను. ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ పెద్ద క్యాన్వాస్లో లాంచ్ చేయాలి చిన్ని అని ఒక వారం రోజులు కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు నాకు ఒక 50 to 60 స్టిల్స్ చూపించారు. ఎక్కడ నాన్ వైలెన్స్గా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్పని అన్నాను అనమాట. అంటే ఇది ఎక్స్క్లూజివ్ శేఖర కమ్ముల ఫిలిం, ఇది దిస్ ఈజ్ నాట్ మై సన్స్ ఫిలిం, దిస్ ఈజ్ నాట్ సురేష్ బాబు ఫిలిం, మిస్టర్ చిన్ని బాగా అర్థం చేసుకోండి అన్నారు అనమాట. సో ఈ సినిమా రిలీజ్కి ఫస్ట్ నూన్ షోకి వెళ్ళక ముందు ఈ సినిమా ఆడియో రిలీజ్లో శేఖర కమ్ముల గారు నాకు అసలు పరిచయం లేదు. ఇప్పుడే స్టేజీ మీద ఆయన ఫిల్మ్స్ అన్ని చూస్తూ వస్తున్నాను. ఆయన స్టేజీలో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఒకే ఒక మాట అన్నాడు. ఏం మాట అంటే, ఒక్క రక్తపు బొట్టు కూడా కింద పడకుండా ఒక పొలిటికల్ సినిమా నేను తీశాను అని. షాక్ తిన్నాను నేను. ఈ ప్రపంచంలో కాదు, భారత యుద్ధంలో కానీ మన చరిత్రలో కానీ పురాణాల్లో కానీ ఎవరి వల్ల కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అంత పెద్ద విషయాన్ని ఈయన ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాడు అసలు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఫిలిం. పొలిటీషియన్స్ అంటేనే రప్చర్, రక్తపాతం, కొట్లాట్లు, గొడవలు, మర్డర్లు ఇవి లేకుండా చేయటం అనేది
నాకు చాలా కష్టం. ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఈ మా కమర్షియల్ రైటర్స్కి ఎవరి వల్ల కూడా కాదనమాట. అసలు ఎలా తీసుంటాడు ఈయన అని ఫస్ట్ నూన్ షోకి వెళ్ళాను. నూన్ షోకి వెళ్ళి చూసి జనరల్గా ఒక మామూలుగా ఒక కమర్షియల్ సినిమాలో డిస్కస్ చేసేటప్పుడు పెద్ద డైరెక్టర్లు పెద్ద నిర్మాతలు కూర్చున్నప్పుడు ఒక చిన్న వేషం ఏదో ఉంటుంది. ఎందుకే సీనియర్ ఆర్టిస్ట్ వేద్దాం, ఎందుకే వెళ్ళను కొత్తోడు, ఎందుకు పాతోడిని వేద్దాం, ఎందుకే హీరోయిన్ సీనియర్ హీరోయిన్ వేద్దాం అనుకో జనరల్గా డిస్కషన్ జరుగుతుంటాయి. మన రెగ్యులర్గా చూస్తుంటే ఏమన్నా. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఒక కొత్త కుర్రోడు, ఎంత గుండె ధైర్యం ఉండాలండి శేఖర్ కమ్ల గారికి. వాట్ ఏ గ్రేట్ మ్యాన్, వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఏ దర్శకుడికి లేని గుండె ధైర్యం అతనిలో చూశాను నేను ఫస్ట్ టైం. స్క్రిప్ట్ కన్విన్స్మెంట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేశారు. రాణా హైట్, వెయిట్, పెర్ఫార్మెన్స్, అసలు డబ్బింగ్లో ఉన్న వాయిస్, ఆ స్ట్రెంగ్త్, ఎంత పెద్ద హీరో తెలుగు ఇండస్ట్రీలో అవుతాడనేది నేను ఇప్పుడు చెప్పను. సెకండ్ ఫిల్మ్ వాళ్ళ ఫాదర్ డిజైన్ చేస్తున్నారు, అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలా పెద్ద హీరో అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో. రామానాయుడు గారి థర్డ్ జనరేషన్, వెంకటేష్ బాబు గారికి అన్నయ్య గారి అబ్బాయి చాలా పెద్ద హీరో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శేఖర్ కమ్ముల్ గారు చాలా గట్స్ ఉన్న డైరెక్టరు, చాలా మంచి డైరెక్టరు. ఈ సినిమా నిజంగా చాలా బాగా తీశారు. అలాగే మా రాణా అందగాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో మాస్ లేదు, ఫైట్స్ లేవు అనేది లేదు. ఎందుకంటే మా రాణా ఏదైనా చేయగలడు. అంత ఫేస్లో ఎంత అందం ఉందో ఆ పర్సనాలిటీలో అంత పవర్ ఉంది, కళ్ళల్లో అంత శక్తి ఉంది, ఏదైనా చేయగలడు. నిజంగా ఈరోజు నాకు నాయుడు గారి కళ్ళలో ఆనందం బాగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు నాయుడు గారు అంటే దేవుడు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మా నాయుడు గారు. అలాగే సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పలేను. ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు యూనిట్కి కంగ్రాట్స్. ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లీడర్ ఫిలిం అండ్ శేఖర్ కమ్ముల. ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అంటే సినిమా తీయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ హ్యాస్ టు కన్సీవ్ ఒక ఐడియా, ఏం చేయాలి ఏమిటి అని, దాన్ని ప్రాపర్గా స్క్రీన్లో పెట్టడం, దానికి సరైన వాళ్ళు చూస్ చేయటం. ఇట్స్ ఆల్ యాజ్ వీ ఆల్ నో, డైరెక్టర్ ఈజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. వారితో మాట్లాడుతున్నప్పుడు యూనో ఎంత కమిట్మెంట్, ఎంత సిన్సిరిటీ, ఎంత డివోషన్ తోటి ఈ మేక్స్ ఫిలిమ్స్. బికాస్ ఇంతకుముందు తీసిన పిక్చర్లు కూడా ఎవరిని మీద డిపెండ్ అవ్వకోకుండా ఆయన శక్తి మీద, ఆయన కాళ్ళ మీద నిలబడి తీశారు. ఆంధ్ర ప్రజలు దే హ్యావ్ గివెన్ హిమ్ గుడ్ సపోర్ట్. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఆల్సో వండర్ఫుల్ రోల్లో హీ గెట్స్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ గుడ్ మెటీరియల్ ఫర్ ది ఫ్యూచర్ ఫర్ ది ఇండస్ట్రీ. శేఖర్ కమ్ముల్ గారు అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. అయినా ఎంతమంది దర్శకులు ఉన్న బాబు గారికి ఒక ప్రత్యేకత ఎలా ఉంటుందో, అలాగే ఎంతమంది దర్శకులు ఇప్పుడున్న శేఖర్ కమ్ముల్ గారి ప్రత్యేకత ఆయనది. ఇందాక గోపాలకృష్ణ గారు, చిన్నకృష్ణ గారు చెప్పినట్టుగా రక్తపాతం లేకుండా ఒక పొలిటికల్ సినిమాని ప్రజెంట్ చేయడం అనేది ఒక సాహసం నిజంగానే. అది ఆయన చాలా అద్భుతంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ముల. రాణా, నాకు రాణా అంటాం కంటే తనందరూ రామానాయుడు అని పిలవాలని నాకు ఇష్టం. ఎందుకంటే నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. తెలుగు సినిమాలో ఎప్పుడు నిలిచిపోయే కొన్ని పేర్లు మాత్రం ఉంటే దాంట్లో ఆ కొన్ని పేర్లలో ఆయన చాలా ప్రథముడని నా ఫీలింగ్. ఇప్పుడు ఈ వయసులో ఆయన భోజ్పురిలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తీసి ఆ సినిమాలో నాకు వేషం వేసి ఒక చేజ్ సీక్వెన్స్ లో పరిగెట్టారట ఆయన. అది చూడాలని ఉంది నాకు అసలు. అప్పుడు కూడా ఆయన సినిమా హిట్ అయినందుకు ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారంటే మామూలు హ్యాపీ కాదు. ద సేమ్ టైం ఆయన పేరు మళ్ళీ రాణా రూపంలో నేను సురేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ రాణా అని వేయొద్దు, రామానాయుడు అని వేసి ఆ తర్వాత రాణాన్ని అందులోంచి ఆ రాణా అక్షరాలు వచ్చేలా చూడండి సార్ అన్న. నేను ఈ సినిమా టైటిల్స్ మిస్ అయ్యాను, మొన్న చూసా, అలాగే ఉంది, నాకు చాలా ఆనందం వేసింది. రాణా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అంటే ఒక స్టేట్కి ముఖ్యమంత్రిగా
అంటే లాస్ట్ సీన్స్లో ఒక లీడర్లా అతను వాక్ చేస్తూ అంతమంది జనంలో ఒక డైలాగ్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసి వెంకటేష్ గారితో సహా మొత్తం అందరు హీరోలు ఈ సినిమా చేయనందుకు చాలా ఫీల్ అయి ఉంటారు, కుళ్ళుకుని ఉంటారు. అటువంటి క్యారెక్టరైజేషన్ నిజంగా వాళ్ళ కాంబినేషన్ అలాగే ఎప్పుడు నిలిచి అంటే సూపర్ హిట్స్ ఇవ్వాలంటే ఈ సినిమా తీసిన ఏవిఎం వాళ్ళకి, దీన్ని రిలీజ్ చేసిన మా మధు గారికి ఇంకా మంచి ప్రాఫిట్స్ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.